హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఒక పథకం గురించి. ఏ పథకం? 6 గ్యారెంటీల పథకం కాదు, ఒక కొత్త పథకం. దాని పేరు ఏం పెట్టిందంటే ఒక రాష్ట్రం ఒకే కార్డు. దేనికి? ఒకే కార్డు మీద వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారునికి ఒకే కార్డుతోనే రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నిటికీ అదే. అందులోనే హెల్త్ ప్రొఫైల్ కూడా పెట్టేందుకు ఒక్క కార్డు మాత్రమే తీయాలనేది ఒక ప్రతిపాదన పెట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేసి తర్వాత టోటల్గా స్టేట్ మొత్తంగా దీన్ని అమలు చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో ఒక కీలకమైన విషయం దాగుంది. గత ప్రభుత్వం చేయలేనిది, భయపడినది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబోతుంది. ఏంది? బోగస్ పైన ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అది 2 రకాలుగా మేలు చేపట్టబోతున్నారు. ఒకటి ఏంటంటే బోగస్ నివారణ జరగడంతో పాటు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఖజానాలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ భారాన్ని ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అధికారంలోకి రావడమే ధ్యేయంగా హామీలు చాలా ఇచ్చారు. గత ప్రభుత్వమే అంటే మీకంటే ఇంకా 2 ఆకులు ఎక్కువే చదువుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాల్సిందే అన్న ఉద్దేశంతో చాలా హామీలు ఇచ్చారు. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండే, కానీ ఇక్కడ ఒక అపనమ్మకము రేవంత్కు, కాంగ్రెస్ పార్టీకి ఉండే. మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా అని. అట్లా కాకుండా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల గురించి ఇప్పుడు టాపిక్ పక్కన పెడితే, కొత్తగా ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంది. ఏంది? ఒకే కార్డు, ఒకే రాష్ట్రం, ఒకే కార్డు. ఒక కార్డులో రేషన్, ఆరోగ్యం, సంక్షేమం. రేషన్, ఆరోగ్యం, సంక్షేమం. ఓకే, రేషన్ కార్డు దరఖాస్తులు ఇక తీసుకుంటారంట. వచ్చే నెల నుంచి ఫస్ట్ వీక్లో తీసుకుంటారు. అప్పుడు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల్లో స్టార్టింగ్ దరఖాస్తుల్లో రేషన్ కార్డు ఆప్షన్ పెట్టలేదు. అయినా వైట్ పేపర్ మీద రాసిచ్చారు, అది పక్కన పెట్టారు. అది ఉన్నదో రికార్డు లేదో మళ్ళీ తీసుకుంటున్నారు. అయితే ఇవన్నిటిని కలిపి మళ్ళీ రేషన్ కార్డు చేస్తున్నారు. కానీ ఆ చేసే క్రమంలో ఇప్పటివరకు ఉన్న దాదాపు 40 లక్షల వరకు రాష్ట్రంలో ఉన్నాయని చెప్తున్నారు. ఆ 40 లక్షలలో బోగస్ని ఫస్ట్ ఏరివేస్తారు. బోగస్ కార్డులు చాలా ఉన్నాయి. అసలు ఈ క్రైటీరియా నిజంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూస్తే కనుక బోగస్ కార్డులు 50%, 50% బోగస్ కార్డులే ఉంటాయి. రూరల్లో 1.5 లక్షల ఆదాయం, టౌన్లో, అర్బన్లో 2 లక్షల ఆదాయం కలిగి ఉన్న వారిని బీపీఎల్ కింద చూస్తున్నారు. అంటే బిలో పవర్టీ లైన్, మధ్యతరగతి, పేద మధ్యతరగతి వర్గాలుగా చూసి ఆ రకంగా 5 ఎకరాల లోపు, 5 ఎకరాల పైన అని అదంతా కండిషన్ పెట్టారు. కానీ కండిషన్ ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి అదే వస్తుంది. మనుషులు బయట మార్కెట్లో ఖర్చులు పెరిగాయి, మనిషి జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ ఆదాయం పెరుగుతూ ఉంది. ఈ ఆదాయం విషయంలో ప్రభుత్వాలు ఏవి నిర్ణయాలు మార్చుకోవడం లేదు. ఆ క్రైటీరియా చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు తహసీల్దార్ ఆఫీసులలో అట్లా ఇట్లా. కానీ నిజంగా చెప్పాలంటే అవి పెంచాల్సిన అవసరం ఉంది. 3 లక్షలు అర్బన్లో, 2 లక్షలు రూరల్లో అట్లా పెంచుతూ పోతే పేదలకు కొంత మినిమం వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చు తగ్గట్టు వాళ్ళ వేతనాలు పెరుగుతున్నాయి, వాళ్ళ కూలీ పెరుగుతూ ఉంది. అది మిగులుతుందా మిగులుతలేదా పక్కన పెడితే కొంత ఆదాయం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆదాయం క్రైటీరియా కూడా ప్రభుత్వం చేంజ్ చేయాల్సి వస్తుంది, చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే రేషన్ కార్డు కేవలం బియ్యానికే పరిమితం చేస్తూ దాంట్లో ఆరోగ్యశ్రీని తీసివేసే ఉద్దేశంలో ఉంది, చెప్పేసింది ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు. మీరు అట్లాగే చేయండి అని చెప్పి. దీని వెనుక ఉద్దేశం ఏంటంటే బియ్యం తిని వాళ్ళు, పేదవాళ్ళు కొంత ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున హెల్త్ పరమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక 10 లక్షల వరకు ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కావాలి కదా. వాళ్ళ కార్డు లేదు. ఇప్పుడు గుడి కాపోలో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో క్రైటీరియాతో ఒక 5 ఎకరాల పైన ఉందనో లేకపోతే ఏదో దాంతో వాళ్ళకు రేషన్ కార్డు లేదు. అతనికి ఏదో ఆపరేషన్ ఉందో 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత పూర్తి ప్రైవేట్లో పెట్టాలంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ ఇష్యూస్లో రేషన్ కార్డుకి లింక్ తీసేసి అందరికీ చేయాలనే ఉద్దేశం మంచిదే ప్రభుత్వానికి, ఓకే. కానీ ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏముందంటే, ఒకే కార్డు అనే ఒక ఆంక్షల వెనుక, అంటే ఉద్దేశం వెనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దీని వెనుక ఏముందంటే, ఫస్ట్ రేషన్ కార్డులో బోగస్ ఏరివేస్తారు. రేషన్ కార్డు బోగస్ ఏరివేతతోనే సగం భారం ప్రభుత్వానికి దిగిపోతుంది. ఎలా అంటే రేషన్ కార్డు క్రైటీరియాగానే సంక్షేమ పథకాలు అమలవుతాయి. సరే, ఆరోగ్యశ్రీ పక్కన పెడదాం, తీసేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ రేపు 6 గ్యారెంటీల పథకంలో ఎగ్జాంపుల్ మొన్న చేసిన రైతు రుణమాఫీ మెయిన్ కీలకంగా ఒక ఉదాహరణ. రేషన్ కార్డు క్రైటీరియాతోనే రైతు రుణమాఫీ జరిగింది. ఇక మిగతా వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికీ చేయలేదు. ప్రభుత్వం మనసులో ఫిక్స్ అయిపోయింది. రేషన్ కార్డు లేని వాళ్ళంతా కూడా కొంత పర్వాలేదు, బెటర్గా ఉన్నారు ఆర్థిక పరంగా,
కాబట్టి వాళ్ళకు చేసినా నడుస్తుంది, చేయకుండా నడుస్తుంది, తర్వాత మెల్లగా నడిపించవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఖజానా అలాగే ఉంది, వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. రేపు రైతు భరోసా అంటే రైతు బంధు కూడా సేమ్ రేషన్ కార్డ్ క్రైటీరియానే చూస్తుండొచ్చు అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు ఉన్నాయి. 2000 పెన్షన్ని 4000 చేయడము, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడము, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. దీని అన్నిటికీ కూడా రేపు రేషన్ కార్డే ప్రామాణికం కానుంది. దాన్నే బేస్ చేసుకొని ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేయనున్నారు. దాంతోపాటు రేషన్ కార్డు బోగస్ ఏరివేత అనేది అధికారులకు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అది అధికార సెక్షన్ నుంచి ఏమొస్తున్నదంటే వాదన, వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి. బోగస్ అసలు మీరు కండిషన్స్ ఏం పెట్టారు? ఏమైనా పెంచుతున్నారా? ఇన్కమ్ 1.5 లక్షల నుంచి రూరల్లో 2 లక్షలు పెంచుతున్నారా? అర్బన్లో 2 లక్షల నుంచి 3 లక్షలు చేస్తున్నారా? ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత మాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తే తీసేస్తాం. కానీ ఈ సర్పంచ్ చెప్పాడనో, ఆ కౌన్సిలర్ చెప్పాడనో, ఈ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడనో, ఆ ఎమ్మెల్యే చెప్పాడనో, ఈయన రేషన్ కార్డు ఉండనియండానో, సేమ్ అట్లాగే గత పాలకుల మాదిరిగానే ఇప్పుడు కూడా అయితే బోగస్ ఏరివేత అనేది ఒక ప్రహసనంగానే మారుతుంది. ఇక్కడ కూడా అది సాధ్యం కాదు. గవర్నమెంట్ ఏదైతే అనుకుంటున్నదో ఇది బోగస్ ఏరి వేసేసి మంచి ఒక స్ట్రీమ్ లైన్ చేసి భారం తగ్గించాలా, అర్హులకు మాత్రమే పోవాలా అని అనుకుంటుందో అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా దీన్నే భారం తెచ్చుకుందామని ట్రై చేసింది. ఏమని, చాలా రేషన్ కార్డులు ఉన్నాయి తీసిపడేయండి అనర్హులకని. దిగింది రంగంలోకి యంత్రాంగం, అధికార యంత్రాంగం. టపా తీసేస్తుంటే వెంటనే సీఎంకు ఒత్తిళ్లు, రాజకీయ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు, సార్ ఇట్లయితే ఎట్లా, మా ప్రజలు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, ఇది తీసేస్తే ఎట్లా, కంప్లైంట్స్ వస్తున్నాయి, మనం ఎలక్షన్లోకి వెళ్ళాం, మావాడు వ్యతిరేకమైపోతాడు, అట్లా అవుతాడు, ఇట్లా అవుతాడు, కథ స్టాప్ అంటే సాధ్యం కాలేదు. భయపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్న రాష్ట్రంలో నిజంగా నిజాయితీగా ఇవంతా చేయాలంటే సాధ్యం కాని పని. కాబట్టి రేషన్ కార్డు సరే ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో కానీ ఇప్పుడు ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. రేషన్ కార్డులు తగ్గిస్తే కనుక 2000 పెన్షన్లది 4000 చేసేది, ఆ ఆర్థిక భారం చాలా తగ్గుతుంది ప్రభుత్వానికి. అది అమలు చేసే ముందు దీనిపైనే పడతారు. కొత్త రేషన్ కార్డులు కొందరికి ఇస్తారు, కానీ పాతగా ఉన్న రేషన్ కార్డులు మాత్రం బోగస్వి మొత్తం ఏరివేస్తారు. 40 లక్షలకు ఎంత చేస్తారో తెలియదు, 20 లక్షలకు వస్తుందో ఇంకెంత వస్తుందో. అప్పుడు మాత్రమే రైతు భరోసా, పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు, ఇంకా ఇవన్నిటినీ కూడా ఈ ప్రామాణికంగానే చేయనున్నారు. అందులో భాగంగానే ఈ కీలకమైన ఒకే రాష్ట్రం ఒకే కార్డు, ఈ కార్డు కలిగి ఉన్నవాడు ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు అర్హుడుగా భావించాల్సి వస్తుంది.